హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిగ్ బాస్ గత సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ ఈసారి మాత్రం వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈయన మాట్లాడే తీరు, అసలు ప్రవర్తన తీరు విషయంలో గౌతమ్ చాలా మందికి నచ్చడు. కానీ ఇవే లాస్ట్ సీజన్ లో గౌతమ్ కు పూర్తి నెగిటివ్ ని తెచ్చిపెట్టింది. ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాడు. మొత్తానికి ఎక్కడ పోగొట్టుకున్న దానిని అక్కడే వెతుక్కోవాలి అన్న మాటను నిజం చేస్తూ తాజా సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచాడు డాక్టర్ బాబు. వైల్డ్ కార్డ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు గతంలో లాగానే పూర్తి అగ్రెసివ్ తో పాటు గేమ్ కూడా ఆడారు. అయితే కాస్త పరిణితితో వ్యవహరించాడు. అయితే ఇదే అతనికి బోలెడంత మంది ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టిందేమో అనిపిస్తుంది. తనదైన ఆట, మాట తీరుతో ఎప్పటికప్పుడు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఇక అప్పటికే మెయిన్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చినట్లయిపోయింది. ఆఖరకు రన్నర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఆఖరిలోనూ గౌతమ్ కు గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ సూట్ కేసులో ఎంత మొత్తం ఉందో తెలియదు, కానీ గౌతమ్ సూట్ కేసు ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. దీంతో రన్నర్ అప్ గా నిలిచిన డాక్టర్ బాబుకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే దక్కింది. అయితేనే ఎంతో మంది అభిమానులను గెలుచుకొని బయటకు వచ్చాడు తెలుగబ్బాయి. కాగా బిగ్ బాస్ లో ఉన్నందుకు కూడా వారానికి 1,75,000 చొప్పున గౌతమ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ లెక్కన 10 వారాలకు చూసుకుంటే 17 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి విన్నర్ అయినా కాకపోయినా గట్టిగానే రెమ్యునరేషన్ అందుకున్నాడు ఈ డాక్టర్ బాబు.